మన పాఠశాలలో చదివే పిల్లల యొక్క తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే గార్డియన్ యొక్క ఆధార్ కార్డులు, ఒకవేళ వారి ఇరువురు లేకపోతే ఆర్పణ అనే విషయాన్ని తెలియజేసేందుకు యూడైస్ ప్లస్లో విద్యార్థి లాగిన్లో స్టేట్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ అనే ఒక కొత్త ఆప్షన్ ఎనేబుల్ చేశారు. ఆ ఆప్షన్లో ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆధార్ నంబర్లు లేదా గార్డియన్ యొక్క ఆధార్ డీటెయిల్స్ లేదా ఆ విద్యార్థి ఆర్పణ అనే విషయాన్ని మనం ఎలా ఎంటర్ చేయాలో చూద్దాము. మొదటగా మనం గూగుల్ ఓపెన్ చేసి యూడైస్ ప్లస్ 2025-26 అని ఎంటర్ చేసి క్లిక్ చేస్తే ఈ విధంగా ఫస్ట్ లింక్ యూడైస్ ప్లస్ ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి యూడైస్ యొక్క హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్టేట్ని ఆఫ్ చేసుకోవాలి. స్టేట్ని ఆఫ్ చేసి గోపై క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మాడ్యూల్స్ కనిపిస్తాయి. ఇందులో స్టూడెంట్స్ మాడ్యూల్పై మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యూడైస్ ప్లస్ లాగిన్ పేజీలో మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ యూజర్ ఐడి వచ్చి మన పాఠశాలకు యూడైస్ కోడ్, తర్వాత యూడైస్ కొరకు ప్రధానోపాధ్యాయులు ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఇవ్వాలి. క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్పై క్లిక్ చేస్తే మనం మన పాఠశాల యొక్క యూడైస్ ప్లస్లో ఇలా లాగిన్ అవుతాం. ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ని ఆఫ్ చేసుకోవాలి. కరెంట్ అకాడమిక్ ఇయర్ని ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన పాఠశాలలో అన్ని తరగతులు, ఆ తరగతులలోని బాయ్స్, గర్ల్స్ మొత్తం విద్యార్థుల సంఖ్య ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏ విద్యార్థి యొక్క డీటెయిల్స్ మనం అప్డేట్ చేయాలనుకుంటామో ఆ తరగతిని ఆఫ్ చేసుకొని చివరిలో ఇక్కడ ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసి వ్యూ మేనేజ్పై క్లిక్ చేయాలి. వ్యూ మేనేజ్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చివరిలో ఆ విద్యార్థి యొక్క జనరల్ ప్రొఫైలు, ఎడ్యుకేషన్ ప్రొఫైలు, ఫెసిలిటీ ప్రొఫైల్ మనం అప్డేట్ చేసి ఉంటాము. ఈ అప్డేషన్లో ఈ విద్యార్థి యొక్క జీపీని మనం పరిశీలించినట్లయితే జీపీ మొత్తం అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ అప్డేట్ చేసిన తర్వాత ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఇది జనరల్ ప్రొఫైలు, ఇది ఎన్రోల్మెంట్ ప్రొఫైలు. ఈ ఎన్రోల్మెంట్ ప్రొఫైల్లో కూడా మనం ఆ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసి ఉంటాం. తర్వాత నెక్స్ట్ చివరిగా చేయాల్సిన ఫెసిలిటీ ప్రొఫైల్. ఈ ఫెసిలిటీ ప్రొఫైల్లో అతనికి ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చామో ఎంటర్ చేసిన తర్వాత చివరిలో ఇక్కడ స్టేట్ స్పెసిఫిక్ ఫీల్డ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విద్యార్థి పేరెంట్స్ ఉన్నారా లేరా, లేకపోతే గార్డియన్ డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేయాలా, లేకపోతే ఆ విద్యార్థి అర్పణ అనే విషయాన్ని ఇక్కడ మనం నమోదు చేయాలి. యాక్చువల్గా ఈ ఆప్షన్స్ ముందే ఉన్నాయి, కానీ ఈ విధంగా స్టేట్ స్పెసిఫిక్ ఫీల్డ్లో ఇలా 3 పార్ట్లుగా లేదు. విద్యార్థి యొక్క తల్లిదండ్రుల ఆధార్ నెంబర్ అప్డేట్ చేయండి లేదా గార్డియన్ నెంబర్ అప్డేట్ చేయండి అని ఉంది. ఇప్పుడు ఈ విధంగా కొత్త ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేరెంట్ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఆల్రెడీ ఇవ్వకపోయి ఉంటే ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చింటే అవసరం లేదు. పేరెంట్ డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్ అని కొట్టి డూ యూ వాంట్ టు చేంజ్ మదర్ ఆధార్ డీటెయిల్స్, డూ యూ వాంట్ చేంజ్ ఫాదర్ ఆధార్ డీటెయిల్స్. ఇక్కడ ఇదివరకే ఎంటర్ చేసి ఉంటే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ ఆప్షన్ను మనం క్లిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదేవిధంగా ఒకవేళ ఆధార్ పేరెంట్స్ లేదు అంటే గార్డియన్ డీటెయిల్స్పై క్లిక్ చేయాలి. డూ యూ వాంట్ చేంజ్ గార్డియన్ ఆధార్ నంబర్ ఇన్ ఎస్డిఎంఎస్ అని ఉంది. ఇక్కడ అంటే ఎస్డిఎంఎస్ అంటే స్టూడెంట్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే క్లిక్ చేస్తాం, లేకపోతే అవసరం లేదు. లేదా విద్యార్థి ఆర్పణ అయితే ఆర్పణ పైన క్లిక్ చేసుకుంటాము. ఏది కాకపోతే పేరెంట్స్ ఆధార్ డీటెయిల్స్పై క్లిక్ చేయాలి. చేంజ్ చేస్తారనే ఆప్షన్ ఉంది. చేంజ్ చేయని అవసరం లేదు కాబట్టి మనం ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ పై క్లిక్ చేస్తే ఆ విద్యార్థి యొక్క పేరెంట్ డీటెయిల్స్ సేవ్ అయిపోతాయి. అవి పూర్తయిన తర్వాత మనకు 4th కాలం కన్ఫర్మేషన్ కాలం ఉంటుంది. కంప్లీట్ డేటా కాబట్టి కంప్లీట్ డేటాపై క్లిక్ చేస్తే ఈ విద్యార్థి యొక్క జీపీ, ఈపీ, ఫెసిలిటీ ప్రొఫైలు కంప్లీట్ అయిందని అర్థం. ఈ విధంగా కంప్లీట్ చేస్తే మాత్రమే ఆ విద్యార్థి రిమైనింగ్ అంటే ఆ విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్లు కావచ్చు, లేదా విద్యార్థికి వివిధ పరీక్షల్లో వచ్చిన మార్కులు కావచ్చు, ఇవన్నీ ఎంటర్ చేసేదానికి వీలవుతుంది. ఆ విద్యార్థి ఆ తరగతిలో కంటిన్యూ అయినట్టు మనం భావించాలి.